భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో భారీ పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఎల్ ఆదినారాయణ కేసు వివరాలను వెల్లడించారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డులో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామ్యం ఉంటే కాంట్రాక్టు పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానంటూ పలువురిని నమ్మించి పెట్టుబడుల పేరుతో సుమారు 52 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు సృష్టించి లాభాల్లో వాటా ఇస్తామని హామీ ఇచ్చి బాధితులను మోసం చేశాడు. బీకే నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. బరపాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితుడిని కేరళలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 6 బస్సులు, 1 వాటర్ ట్యాంకరు, లారీ, 3 ట్రాక్టర్లు, 2 ట్రైలర్లు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు సహా మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్ద వెహికల్ దగ్గర నిలబడితే బెటర్ సార్. బస్సులు ఉన్నాయి కొన్ని బుల్లెట్ అయినా బాగానే ఉన్నాయి. సార్ ఈ ట్రాక్టర్ గారు తీసుకుంటాం. ఇది ఎండవరా జయరాజేశ్వరి బాగుంది. వాడు మావులోడు కాదు సార్. చూపించినాడు వాళ్ళ అమ్మగారి వెహికల్స్ 35, అన్ని రకాల వెహికల్స్ కలిసి 35, ఇంకా కొన్ని కూడా వస్తాయి. కొద్దిగా జరగా మాట్లాడు. జైలు పెట్టుకోవడానికి లేదు, అందరు ఇంటిలో వస్తాడు. ఇక్కడ పెట్టినా దండలేదు రవాణా, ఇక్కడ కూడా పెట్టచ్చు. మీరు పొద్దున్నే అసలు ఆంధ్ర బాబుకి వచ్చి ఆరిపోతుందని చెప్పి ఇప్పుడు మీరు డ్రెస్ లేరు, వాళ్ళు డ్రెస్ లేరు, మీరు వాళ్ళని అనుకుంటారు. డ్రెస్ ఉన్న వాళ్ళు రండి. వదిలిద్దా తీసుకొని వడ్డీల రూపంలో తీసుకున్న డబ్బులా సార్, లేదా ఉద్యోగాలు? 3 రకాలు. మరి ముసుకేస్తావా? మరి అంటే ఎక్కువ ఈ డబ్బులు తీసుకుని మన జిల్లాలో ప్రధానంగా బరిపాటి శ్రీనివాసరావు అనే కాంప్లైంట్ పైన 9/7/2026 నాడు లక్ష్మీదేవిపల్లి పిఎస్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 134 క్రైమ్ నంబర్ 26 అండర్ సెక్షన్ 38 క్లాస్ 4 61 క్లాస్ 2 తర్వాత డిపాజిట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా కొంతమంది విక్టిమ్ దగ్గర మన ఐటీసీలో జాబ్స్ ఇప్పిస్తామని, ఐటీసీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, తర్వాత కొంత అమౌంట్ను మా దగ్గర పెడితే మీకు లంసంగా కానీ లేదా సింగిల్గా కానీ పెడితే కొంత పీరియడ్ మా దగ్గర ఉంటే నీకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దానిపైన నమ్మించి తీసుకోవటం జరిగింది, డబ్బులు తీసుకోవటం జరిగింది. దాంట్లో కొంత భాగం, దాంట్లో మేజర్గా
ఈ శ్రీనివాస్ మదరు, శ్రీనివాస్ వైపు, శ్రీనివాస్ సిస్టర్ వీళ్ళందరూ కలిసి తీసుకొని ఒక 16 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అమౌంట్ ఇది ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసింది. కేసు అయిన తర్వాత ఇతను మొత్తం ఫ్యామిలీ సర్దుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆన్ ఇన్ఫర్మేషన్ మీద మన సిఐ గారు మా టీము కేరళలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ట్రాన్సిట్ వారెంట్ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ కస్టడీలో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు అంతా కన్ఫ్యూజ్ కాలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. అతను మొత్తం కూడా ఈ తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు. దీంట్లో ప్రధానంగా 6 బస్సులు, 1 లారీ, 3 ట్రాక్టర్లు, తర్వాత 2 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, 7 కార్స్, మోటార్ సైకిల్ 14, తర్వాత ఈ ట్రావెల్ కి సంబంధించిన బస్సెస్ ఇవి టైర్స్ కొన్ని. మరి ఇతనికి ఇదే క్రమంలో అతను G+3 ఒక హౌస్ కొన్నాడు. ఇంకొక ప్లాట్ కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నవి. సో ప్రధానంగా వీటిని ప్రైమరీగా ఈ ఇప్పటివరకు కన్ఫెస్ అయిన వరకు ఇవి మనం ఐడెంటిఫై జరిగింది, సిఐఆర్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మనము పంచనామా ద్వారా స్వాధీనం తీసుకున్నాము. మళ్ళీ అతనికి ఈ రోజు పోలీస్ కస్టడీ అయిపోతున్నందున మళ్ళీ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పటి వరకు అయితే మనము ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ గా ఇవి రికవరీ చేసినాము. దీన్ని ఇట్లా ఇన్వెస్టిగేషన్ లో చేస్తూ మంచిగా కష్టపడి ఇట్లా చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి మా సబ్ డివిజన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి మొత్తం కూడా ఎస్పీ గారి డైరెక్షన్లలో దీన్ని చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక సిన్సియర్ గా దీన్ని అడ్వైజ్ చేస్తూ అందరికీ చేయడం జరిగింది. ఇంకా కొంత మేరకు డాక్యుమెంట్ ప్రాపర్టీ కానీ ఇంకేమైనా కానీ తెలుసుకోవాలి. వీళ్ళ బంధువులు కంపల్సరీగా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాము. నా దగ్గర ఉంచండి, మీరు పెట్టుబడి పెట్టండి. నేను మీకు అధిక వడ్డీ కానీ షేర్స్ అనకూడదు, లాభాలు కానీ, లేకపోతే ఒక ప్లాట్ ఇప్పిస్తాను కానీ, లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తాను కానీ, నా పలుకుబడితో కాంట్రాక్ట్ ఇప్పిస్తామనే దానిగా ఉంటారు. వీటిని 3 పాయింట్లు. ఒకటేమో అధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఒకటి, అది కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి ఒకటి, తర్వాత కంపెనీలు కూడా ఉన్నాయి. 2 కంపెనీలు కూడా పెట్టి ఆ కంపెనీల పేరు మీద పూజ చేయడం.